వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్లోని బంజారా భవన్లో కూడా ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యం కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాజు నాయక్ గారు ఉన్నారు, గిరిజన సంబంధించిన హక్కుల నేత. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి, సజావుగా జరుగుతున్నాయా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్తగా, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులుగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు సేవలాల్ మహారాజ్ జయంతి 287వ జయంతి ఉత్సవాలు బంజారా భవన్ వేదిక నడుస్తూ ఉన్నాయి. మరి సేవలాల్ మహారాజ్ జయంతి అంటే సేవలాల్ వారసుల సంబరాలు. సేవలాల్ వారసులైనటువంటి బంజారా, తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల పైచిలుకున్న లంబాడీలు, భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల పైచిలుకున్న బంజారాల యొక్క పండుగ. మరి అధికారికంగా గత ప్రభుత్వము నిధులను కేటాయించింది. గత ప్రభుత్వము బంజారా భవనాన్ని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వము ఏ విధంగానైతే అధికారిక నిర్వహణకు కూడా లంబాడీల ఐక్యవేదిక మా కుల సంఘాల అభిప్రాయం మేరకు, డిమాండ్ల మేరకు నెరవేర్చింది. ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత సంవత్సరమే గౌరవ రేవంత్ రెడ్డి గారు సేవలాల్ మహారాజ్ జయంతికి వచ్చి గత సంవత్సరము తనే చెప్పాడు, తెలంగాణలో ఉన్నటువంటి 70 నియోజకవర్గాల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా అయ్యాను, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను, మీ పండుగలకు మీరే పెద్ద దిక్కుగా ఉండి నడిపించాలనే ధైర్యం ఇవ్వడం జరిగింది. సంతోషం అనుకున్నాను. కానీ ఈరోజు సేవలాల్ మహారాజ్ జయంతి సాక్షిగా ఇదే బంజారా భవన్లో ఈరోజు లోపలికి అలో చేయలేనటువంటి పోలీస్ వ్యవస్థ, ఈరోజు ఢిల్లీ నుంచి మా రాష్ట్ర నలుమూలల నుంచి సాధు సంతులు బంజారా ధూపదీప ఆరాధ్యం చేసే భగవత్ స్వరూపులు వస్తే వాళ్ళను కూడా పోలీస్ వ్యవస్థ లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి. మరి ఈరోజు జాతి కోసం నిర్విరామంగా ఉద్యోగంలో ఉంటూనే మిగతా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు ఈరోజు సేవలాల్ మహారాజ్ జయంతి అంటే ఇక్కడికి వచ్చే వారిని కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగము సెక్యూరిటీ పేరిట ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్గం మేము కోరుకునేది ఒకటే, సేవలాల్ మహారాజ్ జయంతి అంటే కేవలం పార్టీల జయంతియా, పార్టీల కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా, లేదంటే బంజారాల కార్యక్రమమా, ఏదో ఒకటి సెలవు ఇవ్వండి. ఇది కేవలం సేవలాల్ మహారాజ్ జయంతి బంజారా భవన్లో జరిగేది. పార్టీలు మాత్రమే నిర్వహిస్తారు. పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ, తాజా పార్టీల జెండాలు పట్టుకునే తొత్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది. జాతి కోసం పోరాటం చేసే వారికి అవకాశం లేదు. ఇక్కడ జాతి బిడ్డలకు అవకాశం లేదు. మా గురువులకి, భగతులకు అవకాశం లేదని చెప్పగలిగితే తప్పకుండా మేము రాము. మా తండాలలో మేము జయంతి చేసుకుంటాము. మాకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా, ప్రతి ప్రభుత్వం మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకుంటుందే తప్ప మమ్మల్ని అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రభుత్వాలు ఎక్కడ పాలకులు కనబడట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దండం పెట్టి ధీయంగా వేడుకునేది మా యావత్ 70 లక్షల మంది లంబాడీల తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. మీ చుట్టూ ఉండేటువంటి మా ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా, అసలు సేవలాల్ మహారాజ్ ఎవరో మా ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలకు తెలియనటువంటి పరిస్థితి, వారికి కూడా ఆయన జీవిత చరిత్ర మీద అవగాహన లేదు. ఈరోజు ధూపదీప నైవేద్యం, ఇవాళ భోగమంటారు కార్యక్రమాన్ని కూడా తప్పిదంగా చేస్తూ ఉన్నారు. అది కీడు, మా జాతికి కీడు, ఈ సమాజానికి కూడా కీడు, రాష్ట్ర ప్రజలకు కూడా కీడు. కాబట్టి తన ఒక బాలబ్రహ్మచారి, అహింసావాది, శాంతి కాముకుడు, ఏదైతే శాంతి సిద్ధాంతాన్ని బోధించినటువంటి వ్యక్తి, అదే ఏ విధంగా శాకాహారి, మరి అటువంటి మహారాజ్కి జయంతికి భోగభండారో కార్యక్రమం బంజారా ఆచార వ్యవహారాల్లోనే పాటించాలి. ఇది పార్టీ కార్యక్రమం కాదు అని కూడా తెలియజేస్తాం. భోగభండారో కార్యక్రమాన్ని కూడా ఈరోజు పార్టీగా చేసేసి, పార్టీల జయంతులుగా, పార్టీల కార్యకర్తలకి అవకాశం ఇచ్చి జాతి బిడ్డలకు గెటౌట్ అయ్యే పరిస్థితి ఉంటే తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అధికారిక జయంతిని మీరే ఆపేసేయండి. మా జయంతులు మీరు రాకముందు నుంచి కూడా సేవలాల్ మహారాజ్ జయంతి మేము చేస్తా ఉన్నాం ప్రతి తండాలో. ఈరోజు రాష్ట్రంలో కాదు, దేశంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు ఆ జాతి బిడ్డలకు అవకాశం ఇదే రంజాన్ కార్యక్రమానికి మీరు ఇట్లా ఆపగలుగుతారా? మా మైనారిటీ సోదరులను ఆపగలుగుతారా? రంజాన్ కార్యక్రమానికి మైనారిటీ సోదరులు ఆపగలుగుతారా? గురునానక్ జయంతికి గురునానక్ బిడ్డలను, వారి పోరాట యోధులను ఆపగలుగుతారా? అదేవిధంగా క్రిస్మస్ రోజున క్రిస్టియన్స్ని మీరు ఆపగలుగుతారా? మీరు మమ్మల్ని బయటికి పంపించేసి, మా బిడ్డలను బయటికి పంపించేసి, మా సాధు సంతులను, మా ఆడపడుచులను అవమానిస్తూ మీరుగానే డయాస్ మీద మీరుగానే జయంతులు చేసుకుంటే ఇంకా ఎవరి జయంతి అది అనేది మాకు బాధ అనిపిస్తూ ఉంది. ఏంటంటే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందంటే సీఎం ప్రోటోకాల్ వల్ల లోపమా, లేకపోతే అవగాహన లేకపోవడం లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న చర్య? అయితే ఇక్కడ నిర్లక్ష్యము, లోపం అనేది ఎక్కడ కనబడుతుందంటే సీఎం ప్రోటోకాల్ సెక్యూరిటీ, అది డెఫినెట్గా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చేయాలి. కానీ ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, పొలిటికల్ ప్రోగ్రాం కాదు. ఇది ఒక జాతికి సంబంధించిన అతిపెద్ద జాతి, తెలంగాణలోనే సింగిల్ లార్జెస్ట్ బ్లడెడ్ కమ్యూనిటీ లంబాడీలు. మరి ఈ లంబాడీల యొక్క జాతిని, అంత పెద్ద సమాజం ఉన్నటువంటి బిడ్డలు ఎట్లాగో వస్తారు. అలాంటప్పుడు మీరు ఆల్టర్నేట్ కూడా ఆలోచించాలి. సీఎంకి సెక్యూరిటీ కలిగిస్తూనే మా బిడ్డలకు కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎం సెక్యూరిటీ విధానం పైన, ప్రభుత్వం పైన ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు 7 ఈరోజు బంజారా బిడ్డలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒకరు ఎంపీగా ఉన్నారు. మరి వీరికి కూడా తెలవాలి కదా.
కనీసం సీఎం గారికి ఇవ్వాలి కదా, చెప్పాలి కదా. ఇది జాతి ప్రోగ్రామ్ అండి, జాతి బిడ్డలు తప్పకుండా వస్తారు, జాతి కోసం పోరాటం చేసే నాయకులు వస్తారు, మరి వారికి కూడా ఆహ్వానం ఇవ్వాలి. కానీ ఆహ్వానం ఇవ్వకుండా మనం చేసుకుంటే తప్పకుండా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారని చెప్పేసి కూడా చెప్పాలి. కానీ వీరి లోపము మా ప్రజాప్రతినిధులు కూడా అవగాహన లేక ఇదేదో పార్టీ ప్రోగ్రామ్ సీఎం మాకు ఫస్ట్ టైం కనబడతా ఉన్నాడు, సీఎం మా పక్కన కూర్చుంటాడని చెప్పేసి జబ్బలు జరిచేసుకుని వాళ్ళకు ఫోటోలకే పరిమితం అవుతారు తప్ప అసలు జయంతి ఉద్దేశం ఏంది, శివలాల్ మహారాజ్ ఏం చెప్పారు, తన సిద్ధాంతం ఏంది, తన బోధనలు ఏంది, అసలు ఎందుకు నిర్వహించుకుంటా ఉన్నాం, ఈ జాతికి ప్రభుత్వాలు ఏం చేయబోతా ఉన్నాయి, ఏం చేయాలనుకుంటున్నారు, అది వాటికి అవకాశమే లేదు. నేను సీఎం దగ్గరికి పోతే నాకు ఎక్కడన్నా మంత్రి ఇస్తారో, నాకు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో, నాకు ఎంపీ టికెట్ ఇస్తారో, నేను ఎమ్మెల్సీ ఉన్నా కదా పక్క పార్టీలో గుర్తిస్తలేరు, ఇక్కడికి వచ్చినా కదా అని ఇక్కడ ఈ పార్టీల గుర్తింపు కోసము మా ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పిదమేది. మా ప్రజాప్రతినిధులు కూడా మీడియా ముఖంగా బంజారా సేవలాల్ భవన్ సాక్షిగా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. సేవలాల్ మహారాజ్ వారసులుగా, సేవలాల్ మహారాజ్ బంజారా బిడ్డలుగా ఎస్టీ నియోజకవర్గాలలో ఈరోజు ఎస్టీలుగా మాత్రమే మీరు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు తీసుకున్నారు. పార్టీలు మీకు ఏదో మీ మీద ప్రేమతో ఎవరు ఇవ్వలేదు, కేవలం బంజారా బిడ్డలు ఎస్టీ నియోజకవర్గాలు మీరు ఎస్టీలు కాబట్టే ఇచ్చారు తప్ప మీకు పార్టీలు మీ మీద ప్రభుత్వాలు మీ మీద ప్రేమతో మీకు టికెట్లు ఇవ్వలేదు. నిజంగా మీకు ప్రభుత్వాలు మీ మీద అంత అభివృద్ధి అంత ప్రేమనే ఉంటే మీకు జనరల్లో ఇవ్వమనండి, అప్పుడు మేము అడగం. మా నియోజకవర్గాల్లో గెలిచి, మా టికెట్లతో గెలిచి, మా ఓట్లతో గెలిచి ఈరోజు మా ప్రోగ్రాంలను కూడా మీరు నిర్వహించేది ప్రభుత్వాల కోసం, వేరే వర్గాల కోసం నిర్వహిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 ఎమ్మెల్యేలను సవాలు విసిరి మేము ఏ విధంగా ఓడించామో ఇప్పుడు కూడా మీరు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు బంజారా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైనా కానీ మీరు ఎక్కడెక్కడ కంటెస్ట్ చేస్తారో అక్కడికి వచ్చి చిటికేసి చెప్తా ఉన్నాం. సేవలాల్ వారసులుగా మిమ్మల్ని ఈ జాతి బిడ్డలే ఓడించే విధంగా కూడా తీర్మానం చేస్తామని కూడా తెలియజేస్తాం. శివలాల్ జయంతి సందర్భంగా అయితే మాత్రం గిరిజన ఎంతోమంది జాతి కోసం పనిచేసిన వారికి కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉండే, కానీ ఇక్కడ ఒక పార్టీ ప్రోగ్రాం లాగా జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు, ఒక ప్రోటోకాల్ కూడా సరిగా పాటించట్లేదు, చాలా అవమానంగా గురి చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే జరిగింది. ఇప్పటికైనా కానీ ఎస్టీ సంబంధించిన నేతలైనా కానీ అలాగే జాతి కోసం పోరాడిన వారికి, హక్కుల కోసం పోరాడిన వారికి ఇలాంటి సేవలాల్ సంబంధించిన జయంతి జరిగినప్పుడు వాళ్ళకు ఆహ్వానం కల్పించాలి. లేకపోతే మాత్రం ఎప్పటికైనా ఆగ్రహాన్ని అయితే మాత్రం ప్రభుత్వం అయితే ఎవరైతే జాతి పేరు చెప్పుకొని గెలిచిన వారికి అయితే మాత్రం వాళ్ళకు ఆగ్రహానికి గురి కాక తప్పదంటూ కూడా డాక్టర్ రాజ్ కుమార్ గారు అయితే మాత్రం బంజారా భవన్లో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభ్యంతరాలను అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.